నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. గురువు ఐ కేర్ కార్యక్రమానికి స్వాగతం. 50 ఏళ్ల క్రితం వరకు ఆయుర్వేదం మన దేశంలోనే కాదు, ఆసియా ఖండమంతా ఆయుర్వేదమే మనుగడలో ఉండేది. ఇప్పటికీ చైనా, మలేషియా, థాయిలాండ్, కంబోడియా, సింగపూర్ ఇలాంటి దేశాల్లో ఆయుర్వేదం ఒక వెలుగు వెలుగుతుంది. ఆయా దేశాల్లో ఎంబీబీఎస్ చదివే మన దేశం వాళ్లకు ఈ విషయం కూడా తెలుసు. అయితే టెక్నాలజీ మార్పు ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వారి సొంతం. ఎందుకంటే ఒక ఆవిష్కరణ జరగాలంటే ఎన్నో అంశాల కూర్పు ఎంతో అవసరం. ఆ కాంపోనెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఒక దగ్గర కుడతాయి. కాబట్టి ఈరోజు ఉన్న టెక్నాలజీ అంతా ఆయుర్వేదం సొంతం. కాబట్టి టెక్నాలజీతో కూడిన ఆయుర్వేదం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అలోపతి వైద్యానికి పోటీగా నిలబడే సత్తా ఉన్న వైద్యం. దీనికి వేల సంవత్సరాల శాస్త్రీయ సాంస్కృతిక వారసత్వం ఉంది. ప్రపంచంలోనే మొదటి సర్జన్ ఆయుర్వేదంలోనే వచ్చారు. ఇంతటి వారసత్వాన్ని మనం ప్రపంచానికి వైవిధ్యం చెందిన వైద్యాన్ని పునర్వికసింపజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీని వెనకాల లక్షల కోట్ల మార్కెట్ మన సొంతం అవుతుంది. ఈ పోటీలో విజేతకు ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకే అలోపతి వైద్యులు ఆయుర్వేదాన్ని నిరంతరం నిర్దాక్షిణ్యంగా వెన్నంటి వేటాడుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ మన ముందుకు వచ్చే ప్రముఖ ఆయుర్వేద వైద్యులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. సో గురువుగారు, మనం ప్రతిరోజు కూడా ఎన్నో రోగాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి అక్కడక్కడ వింటూ ఉంటాం, అవస్కలర్ నెక్రోసిస్ అంటే ఏంటి అసలు? అవాస్కులర్ నెక్రోసిస్ అనేటటువంటిది ఇటీవల కాలంలో చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉంది. అంటే కారణాలు ఏంటి అంటే, మనం చికెన్ గున్యా వచ్చినా కానీ, రొమెటెడ్ ఆర్థరైటిస్ వచ్చినా కానీ, ఆ తర్వాత యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అని, ఇది కీళ్ళ వాతానికి సంబంధించిన జబ్బు యంగ్ అడల్ట్స్లలో చాలామందిలో కనిపిస్తూ ఉంది ఇటీవల కాలంలో. నేను చాలా వేల కేసులు చూస్తూ ఉన్నాను. తర్వాత ఈ కోవిడ్ సమయంలో కూడా అంటే ఇలాంటి రోగాల యొక్క అంటే వాటితో బాధపడేటటువంటి వాళ్ళల్లో అంటే అవాస్కులర్ నెక్రోసిస్ అనేటటువంటిది ఎందుకు వస్తుందనే విషయంలో భాగంగా ఈ రోగాలు వచ్చినటువంటి వాళ్ళు, ఏ రోగాలు, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చినటువంటి వాళ్ళు, రుమేటెడ్ ఆర్థరైటిస్ వచ్చినటువంటి వాళ్ళు, సిరో స్పాండిలో ఆర్థోపతి వచ్చిన వాళ్ళు, పాలియో ఆర్థరైటిస్ వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత ఇట్లాంటి రోగాలు వచ్చినటువంటి వాళ్ళల్లో ఇంగ్లీష్ వైద్యులు ప్రధానంగా స్టిరాయిడ్స్ అనేటటువంటి గుప్పిచ్చి రాస్తూ ఉన్నారు. అంటే గుప్పిచ్చి రాయడం అంటే ఎంత భయంకరంగా అంటే, వైసలాన్ 20 to 30 mg 6 months, 8 months, 1 year అట్లా రాస్తూ ఉంటారు. మరి ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే, మన శరీరంలో ప్రధానంగా లోపల ఉండేటటువంటి బంతిగిన్నె కీళ్ళ లోపలి భాగాల్లో గుజ్జు అంతా పోయి ఆ ప్రాంతంలో అంటే బాల్ అనేటటువంటిది అరిగిపోతూ ఉంది. సడన్గా కుంటుతూ నడవడం, నడక ఇబ్బందిగా మారడం, కూర్చొని లేవాలంటే కష్టంగా ఉండడం, తర్వాత మనం అప్పటికాడే దాన్ని ఏమనుకుంటామంటే ఏదో నడుము నొప్పాము, ఏదో అమృతాంజనం రాద్దాము, లేదా జాండుబాం రాద్దాం అనుకుంటూ అలా కాలక్షేపం చేస్తాం. తీరా వ్యాధిని నిర్ధారణ చేసుకునేటప్పటికీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవాస్కులర్ నెక్రోసిస్. అంటే బంతికిన్న కీలు కుళ్ళిపోయి అరిగిపోవడాన్ని అవాస్కులర్ నెక్రోసిస్ అంటే కుళ్ళిపోవడం అని అర్థం. అవి జరుగుతూ ఉన్నాయి. నేను ఇటీవల కాలంలో చాలా కేసులు నోట్ చేస్తూ ఉన్నాను. ఎవరైతే కోవిడ్ సమయంలో స్టిరాయిడ్స్ భయంకరంగా వాడారో అలాంటి వాళ్లకు ఇలాంటి కేసులు వస్తున్నాయి. అవి వాడిన తర్వాతనే ఇలా వచ్చింది అని పేషెంట్లే చెప్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం ఏమైనా కుంటుతూ ఉన్నారంటే సింపుల్, నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం, బాబు నా కోసం ఏదో చెప్తున్నాను అనుకోకండి. మీరు సింపుల్ డిజిటల్ ఎక్స్రే తీసుకొని చూసుకోండి. హిప్ జాయింట్ ఎక్స్రే ఫర్ హిప్ జాయింట్, లెఫ్టర్, ఏపీ అండ్ లాటరల్, ఈ చేయించుకొని చెక్ చేసుకుంటే ఆర్టికులర్ మార్జిన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా, నెక్రోసిస్ లాంటిది ఏమైనా వచ్చిందా, అక్కడ బాల్ పైన ఏమైనా ఎడిమా వచ్చిందా, బోన్ మ్యారోలో ఏమైనా ఎడిమా వచ్చిందా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా సింపుల్ డిజిటల్ ఎక్స్రేలో మనకు తెలిసిపోతాయి.
రైట్ గురుగారు. మరి అంటే ఈ అవాస్కులర్ నెక్రోసిస్ అనేది మీరు స్టెరాయిడ్స్ వల్ల అని అంటున్నారు. దీంతో పాటు అసలు ఈ వ్యాధి రావడానికి ఇంకేమైనా కారణాలు ఉండే అవకాశం ఉంటుందా? అంటే మనకు సాధారణంగా ఏంటి అంటే రొమేటెడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇందాక చెప్పాను యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానివ్వండి, ఎస్పిఏ కానివ్వండి, ఇట్లాంటి రోగాలు వచ్చినప్పుడు మన మన శరీరంలో ఉండేటటువంటి బోన్స్ పైన, బోన్స్ మధ్య లోపల సాఫ్ట్ టిష్యూ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల అక్కడ ఉండేటటువంటి కణజాలము ఉబ్బిపోతూ ఉంటుంది. ఉబ్బిపోయి అంటే ఒక రకంగా ఏమిటంటే దెబ్బ తగిలినప్పుడు, గాయమైనప్పుడు మన శరీరం పైన ఏదైతే ఒక ఇన్ఫ్లమేషన్ వస్తుందో అలాంటి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మనం ఏం చేస్తాము, వీటికి ఆ ఇన్ఫ్లమేషన్ బలవంతంగా, అంటే అదొక రకమైనటువంటి రోగ కారకం లక్షణం అది. అంటే జ్వరం వస్తుంది. జ్వరం ఏంటి, లోపల జరిగేటటువంటి మార్పుకు అదొక లక్షణం. అంటే పలానా మలేరియా ఫీవర్ వచ్చింది. మలేరియా ఫీవర్ వచ్చిందంటే ఏంటి, ఫీవర్ అనేది ఒక లక్షణం. మలేరియా అనేది జబ్బు. మలేరియా రోగం రావడం వల్ల జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, నీరసం వచ్చింది. సో ఇట్లా ఒళ్ళు నొప్పులు వచ్చి నీరసం వచ్చిన పరిగెత్తిచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మందు వేసుకొని బాగానే ఉన్నా పరిగెత్తు అన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి. అలాగా ఎప్పుడైతే మనకు కీళ్ళల్లో, లోపలి భాగాల్లో, ఎముకల మధ్య లోపల మనకి ఎప్పుడైతే ఒత్తిడి వచ్చి ఇన్ఫ్లమేషన్ వస్తుందో వాటికి మనం మందులేసి దాన్ని బలవంతంగా అదింపెట్టేసి మన నార్మల్ లైఫ్ లీడ్ చేసినట్టుగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనం బలవంతంగా పెయిన్ కిల్లర్స్ వేసి, బలవంతంగా స్టెరాయిడ్స్ లాంటివి వాడి నొప్పి తగ్గితే రోగం తగ్గిందన్న భ్రమలో మనం ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేటటువంటి ఆస్కారం ఉంది. రైట్ గురుగారు. అంటే మరి దీనికి వ్యాధి నిర్ధారణ మీరు ఇందాక మాటలు చెప్పారు, అంటే ఎక్స్రే తీసుకుంటే మనకు తెలుస్తుంది. అదే అంటున్నాం కదండి, ఇప్పుడు ఇంట్రోలో చెప్పాం కదా, టెక్నాలజీ అనేటటువంటిది ఎవరి సొత్తు కాదు. ఎక్స్రే ఏమీ భారతదేశంలో ఉన్న అలోపతి వైద్యులు కనిపెట్టలేదు, ఎంఆర్ఐ వాళ్ళు ఏం కనిపెట్టలేదు, అల్ట్రాసౌండ్ వాళ్ళు ఏం కనిపెట్టలేదు. ఏం కనిపెట్టారు వాళ్ళు, ఇది మాది 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 అంటారు. మీది ఏమైనా దానికి ఏమైనా ఐఎస్ఐ ట్రేడ్ మార్క్ వేసుకున్నారా ఏమైనా? టెక్నాలజీ ఆయుర్వేదం వాళ్ళ సొంతం కూడా. ప్రపంచానికి ఆయుర్వేదం చాలా విషయాలు అందించింది, చాలా పద్ధతులు నేర్పించింది. మధ్యయుగాల్లో మొత్తము ఆయుర్వేద వైద్యం వల్లనే యూరోప్ జాతి అనేటటువంటిది మనుగడలోకి వచ్చింది. చాలా పుస్తకాలు 6th సెంచరీ నుంచి మొదలెట్టుకొని 13th సెంచరీ వరకు ఆయుర్వేదంలో పుస్తకాలన్నీ, ఆయుర్వేద వైద్య గ్రంథాలన్నీ కూడా ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉండేటటువంటి బుద్ధిస్టిక్ మొనాస్ట్రీస్లలో చాలా పుస్తకాలు, వందల పుస్తకాలు ట్రాన్స్లేట్ అయిపోయినాయి. బాగ్దాదులో ఉండేటటువంటి ఖలీఫాసు ఈ పుస్తకాలను మొత్తం ట్రాన్స్లేట్ చేయించారు, చాలా విషయాలను మాట్లాడడానికి. అర్థమైందా? సో కాబట్టి చాలా విషయాలకు వాస్తవం చెప్పాలంటే అలోపతి వైద్యులకు కూడా చరిత్ర తెలియదు. వాళ్ళు దారుణంగా ఆయుర్వేదాన్ని మాట్లాడతారు, నీచంగా ఆయుర్వేదాన్ని మాట్లాడతారు. ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. మంకా అనేవాడు చాలా పుస్తకాలను ట్రాన్స్లేట్ చేశాడు. భారతదేశంలో ఉండేటటువంటి ట్రాన్స్లేటర్సు బోల్డ్ అంతమంది బాగ్దాదులో ఎంగేజ్ అయి ఉండేటటువంటి వాళ్ళు. ఖలీఫాసు చాలా కష్టపడ్డారు. ఏషియాటిక్ కంట్రీస్లో ఉండేటటువంటి తర్కశాస్త్రము, మీమాంస శాస్త్రము, వాయిద్య గ్రంథాలు, తర్వాత గణిత శాస్త్ర గ్రంథాలు మొత్తం ట్రాన్స్లేషన్ చేయించి వాళ్ళ దగ్గర రికార్డ్స్ పెట్టారు. ఆ రికార్డ్స్ అన్ని యూరోప్ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈరోజు వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి మొత్తం కూడా భారతీయుల కృషి ఉంది. దిన్నాగుడు, వసుబంధు, నాగదత్తుడు, నాగార్జునుడు వీళ్ళంతా తర్కశాస్త్రాన్ని డెవలప్ చేశారు. ఈ తర్కశాస్త్రం అనేటటువంటిది ఏదైతే ఉందో అది వాస్తవానికి శాస్త్రీయ చింతనకు బేస్ అన్నట్లు. లాజిక్ అంటామే, లాజిక్ అంటే ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగించేటటువంటి శాస్త్రం అని అర్థం. అవి భారతీయులు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డాక్ట్రిన్ ఆఫ్ లాజిక్, డాక్ట్రిన్ ఆఫ్ రీజనింగ్. డాక్ట్రిన్ ఆఫ్ రీజనింగ్ అనేటటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలకు మూలం అంటే అది రూట్ అని అర్థం. సో అవన్నీ పుస్తకాలు మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి పోయాయి. 13th సెంచరీ ఇక్కడేమో అంధకారం,
అక్కడేమో వెలుగు రేఖలు విచ్చుకున్నాయి. కాబట్టి ఈరోజు ఏదైతే ప్రగతి ఉందో, టెక్నాలజీ ఉందో, ఇది మాది మాది అని చంకలు గుద్దేసుకుంటూ ఉంటారు. అలా కాదు, ఆ టెక్నాలజీలో మాకు కూడా భాగస్వామ్యం ఉంది. భారతీయులు జీరో కనిపెట్టకపోతే ఈరోజు గణిత శాస్త్రం ఇంతలా అభివృద్ధి చెందేదా? భారతీయులు వైద్య శాస్త్రాన్ని ఇంత అభివృద్ధి పరచకపోతే ప్రపంచంలోనే అందరికన్నా ఉత్కృష్టంగా ఉన్నారు 16th, 17th, 18th సెంచరీ వరకు. అర్థమైందా? కాబట్టి ఆయుర్వేద వైద్యులను వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇది ఒక పనికి మాలింది అని మాట్లాడితే నాలుకలు చీరేయండి. ఎవడన్నా మాట్లాడినా లేచి వెంటనే పట్టమని ఒకటి పీకండి. ఎందుకంటే చరిత్ర తెలియకుండా ఎలా మాట్లాడుతావో చెప్పండి. ఎందుకంటే ఇది మన దేశీయ సంపద, దేశీయ విజ్ఞానం, దేశీయ నాగరికత, దేశీయ శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలమానికంగా ఎదిగిన వాళ్ళు చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు, నాగార్జునుడు, శారంగధరుడు, ఇలా భావప్రకాశుడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది శాస్త్రవేత్తలు జీవితాంతం కష్టపడ్డారు. కాబట్టి ఆ సాంస్కృతిక వారసత్వ సంపద అనేటటువంటిది రేపటి రోజున మేడ్ ఇన్ ఇండియా మాదిరిగా లక్షల కోట్ల మార్కెట్ను సొంతం చేసుకోగలిగింది. కాబట్టి ఆయుర్వేద వైద్యులు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. టెక్నాలజీ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అత్యంత అక్యురేట్గా వాళ్ళకన్నా అంతకు మించి వ్యాధి నిర్ధారణ చేసి ఇది అవాస్కులర్ నెక్రోసిస్ అని మేము చెప్పగలుగుతూ ఉన్నాం. మీ శాస్త్రాల్లో ఉందా అంటే అప్డేషన్ ఎవరైనా చేసుకుంటారు. మీరు మాట్లాడట్లేదా? వాతం కమ్మింది, పిత్తం కమ్మింది, కీలవాతం వచ్చిందని మీరు మాట్లాడట్లేదా? సో కాబట్టి ఎవరైనా అప్డేట్ చేసుకుంటారు. ఈ రోజున్నటువంటి ప్రపంచంలో ఈ వ్యాధిని ఇలాగా వ్యాధి నిర్ధారణ చేస్తామని చెప్తాను. దీనివల్ల ప్రజాధనాన్ని కాపాడుతున్నాం, తర్వాత ప్రొడక్టివ్ ఏజ్ని కూడా కాపాడుతున్నాం. ఇప్పుడు 30 ఏళ్ళ లోపల పడిన వాళ్లకు ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఎట్లా చేస్తారండి? 35 years వరకు బోన్ పెరుగుతూ ఉంటుంది. 25 ఏళ్ళ వాడికి ఆపరేషన్ చేస్తే మళ్ళీ బోన్ పెరుగుతుంది. బోన్ పెరిగితే మళ్ళీ కట్ చేసుకోవాలంట. ఒకసారి ఒక కుర్రాడికి ఇలాగే వాడికి అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది, ఆపరేషన్ చేశారు. వాడు మళ్ళీ కుంటుతూ నడుస్తున్నాడు. ఏంట్రా బాబు అంటే నీ బొక్క పెరిగింది, వీడు బొక్క కట్ చేస్తాం, మళ్ళీ బొక్క కట్ చేసి మళ్ళీ అటాచ్. ఏమిటండి ఇది? అసలు రోగాలు ఎన్ని రోగాలు వస్తున్నాయో చూడండి, బోల్డ్ అని రోగాలు వస్తున్నాయి. ఇక మమ్మల్ని ఏమో మేమేమో జడ్డు ఎదురు సన్నాసులు, మాకేమో వ్యాధి నిర్ధారణ రాదు, మాకు టెక్నాలజీ లేదు, విష ప్రచారం, విషబీజాలు చల్లి ప్రజలకు ఆయుర్వేదాన్ని దూరం జరిపేశారు. కోవిడ్ వచ్చిన తర్వాత కానీ ఆయుర్వేద వైద్యం అనేది వెలుగులోకి రాలేదు. సో కాబట్టి వ్యాధి నిర్ధారణ చేయడానికి టెక్నాలజీ ఎవరైనా వాడుకోవచ్చు. మేము కూడా మా దాంట్లో కూడా మా ఇప్పుడు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మెడికల్ సైన్సెస్ అని న్యూఢిల్లీలో ఉంది. ఎయిమ్స్ మాదిరిగానే ఉంది. అక్కడ ప్రతి డివిజన్ ఉంది. నేను ఈ మధ్య గుజరాత్కి వెళ్ళాను. అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పెథాలజీ ఉంది, బయోకెమిస్ట్రీ ఉంది, మైక్రోబయాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది వీళ్ళేదో కనిపెట్టేసినట్టుగా, వీళ్ళే లూయిస్ పాస్చర్ అయిపోయినట్టుగా, వీళ్ళే లెవోయిజర్ అయిపోయినట్టుగా, వీళ్ళే షీలే అయిపోయినట్టుగా చెప్పేసుకుంటూ పోతూ ఉంటారన్నట్లు. సో కాబట్టి ప్రేక్షకులారా గుర్తుపెట్టుకోండి, ఆయుర్వేద వైద్యులు కూడా దేవర్ రెవల్యూషనైజ్డ్. అంటే వాళ్ళల్లో కూడా ఒక శ్రీశ్రీ ఉన్నాడు, ఒక చెగువీరా ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఒక హోచిమేన్ ఉన్నాడు, ఒక లెనిన్ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు కూడా మారారు అన్న విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకుంటే చాలు, అంతే. మీకు విషయం అంతా అర్థమైపోతుంది. వ్యాధి నిర్ధారణలో అత్యంత నైపుణ్యంతో ఈరోజు పరిణతి చెందినటువంటి, అభివృద్ధి చెందినటువంటి శాస్త్రీయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యులు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు అవైలబుల్ ఉన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవడానికి కూడా, అది కూడా ఒక రకంగా టూరిజంలో, హెల్త్ టూరిజంలో భాగం కింద డెవలప్ చేస్తున్నారు. ప్లీజ్ రిమెంబర్. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు. అంటే మరి మీరు చెప్పినట్లు అంటే స్టెరాయిడ్స్ ఇంత ఎక్కువగా వాడుతున్నారు, ఇంత ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే మరి దానికి కారణం ఏంటంటారు? అండ్ స్టెరాయిడ్స్ అసలు వాడొచ్చా వాడకూడదా? ఇప్పుడు వాళ్ళకి ఎట్లయిపోయిందంటేనండి, ఆట విడుపులాగా అయిపోయిందండి. ఇప్పుడు ఒకప్పుడు మనము ఏమంటారంటే కాంగ్రెస్ హయాంలో చూసాం, ప్రతిపక్ష పార్టీలు ఏమిటో వీళ్ళ మొహం వీళ్ళు ఏం చేస్తారన్నట్టుగా ఆట విడుపులాగా ఉండేది. ఇప్పుడేమైందండి, మొత్తం తిరగబడిపోయింది. ఇప్పుడేమైపోయింది, కాంగ్రెస్ లాంటి ఒక దేశీయ పార్టీ, స్వాతంత్రాన్ని తెచ్చిన పార్టీ ఈరోజు ఎక్కడొక్కడో మళ్ళీ ఏదో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
అంటే ఎప్పుడు ఏది శాశ్వతంగా ఇలాగే ఉంటుందని చెప్పడానికి వీలు లేదు. ఈ రోజున్న అలోపతి కూడా కమింగ్ 50 years తర్వాత ఇలాగే ఉంటుందని గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అట్లా ఉండే ఆస్కారమే లేదు. ఖచ్చితంగా మార్పు చైతన్యం అనేది ప్రపంచంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం. చరిత్ర మళ్ళీ తిరుగుతుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యం అనేటటువంటిది ప్రపంచంలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను భర్తీ చేయడానికి ఆయుర్వేదం రెవల్యూషనైజ్ అయి మళ్ళీ వస్తూ ఉంది. ఇంగ్లీష్ వైద్యం మీద కత్తి పట్టుకొని నిలబడుతూ ఉంది. నిలబడ్డాది, ఇప్పుడు ఇంకా నిలబడుతుంది. ఇంకా జగేయమానంగా బాహుబలిలాగా ఖచ్చితంగా నిలబడుతుంది. ఇందులో తిరుగులేదు. అసలు 100 కోట్ల భారతీయులు ఈరోజు ఆయుర్వేదాన్ని కోరుకుంటున్నారు. స్పష్టంగా క్లారిటీతో చెప్తా ఉన్నా. కాబట్టి ఈ స్టిరాయిడ్స్ లాంటివి ఇవన్నీ ఏమైపోయిందంటే వాళ్ళకు ఆట విడుపులాగా అయిపోయింది. ఇప్పుడు నొప్పి అనే దాన్ని ఒక ఇంటర్నేషనల్ పెయిన్ స్కేల్ ఉంటుంది. ఇంగ్లీష్ వైద్యులు పెయిన్ స్కేల్ను కూడా పేషెంట్లకు నేర్పించట్లేదు. పెయిన్ స్కేల్ ఎట్లుంటుంది, అది పేపర్ పైనే ఉంటుంది. అది కూడా కొంతమంది డాక్టర్ల ద్వారా, మెజారిటీ డాక్టర్లు ఎంతసేపు ఆ నొప్పి తగ్గించాలి, నొప్పి తగ్గితే గొప్ప డాక్టర్ అని మనం అనుకుంటున్నాం కదా, చెవిలో పూలు ఎట్టుకొని వెళ్తాం కాబట్టి. సో మనం ఏమనుకుంటాం, మా నొప్పి తగ్గితే ఇంత గొప్ప డాక్టర్ అమ్మా, నొప్పి తగ్గుతుంది. ఒరే బాబు, నొప్పి తగ్గడం కాదు, వ్యాధిలో భాగంగా నొప్పి తగ్గాలి. అది పాయింట్ ఇక్కడ, అర్థమైందా? సో అందుకని ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ అలా పెంచేసుకుంటూ పోయి నేను అన్నీ ట్రై చేశానండి, ఇంకా ఏమీ తగ్గట్లేదు, ఏం చేయమంటారండి? ఇంకా ఇది ఇంతే, ఈ రోగం తగ్గదు, ఎవ్వడూ ఏమీ చేయలేదు. ఇది ఒక పంచ్ డైలాగ్, ఎవ్వడూ ఏమీ చేయలేడు. ఎవడేం చేయట్లేదండి, 30 సంవత్సరాల నుంచి మరి వాళ్ళు చేయలేని కేసులని మేము తగ్గిస్తూనే ఉన్నాం కదా. మరి దీన్ని ఏమందాం? వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకొని చూసుకుంటారు ఆయుర్వేద వైద్యం ఇంత బాగుంది, కానీ బయటికి మాత్రం చెప్పరు. సో ఈ రాజనీతి అప్లై చేస్తూ ఉంటారు. ప్రేక్షకులారా, మీరు నెత్తిమిన గుడ్డేసుకునే వరకు తెచ్చుకోకండి. నేను ఒక కేసు చూశాను. ఫస్ట్ టైం మెడకు సర్జరీ చేశారు, సర్వైకల్ లామినెక్టమ్ చేశారు. మళ్ళీ సరిగ్గా సెట్ అవ్వలేదని మళ్ళీ చేశారు. ప్రేక్షకులారా మళ్ళీ చెప్తున్నాను, సరిగ్గా సెట్ అవ్వలేదు మళ్ళీ చేశారు. ఇంకా పేరు చెప్తే బాగుండదు. ఒక పెద్ద ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో 3 సార్లు సర్జరీ చేశారు. చేసిన తర్వాత ఏమండి 3 సార్లు చేశారు, మరి ఏమీ కాలేదేంటి, మళ్ళీ మెమ్మెమ్మే బెబ్బెబ్బేలా అనే ఉంది, ఏంటి పరిస్థితి అని అడిగారు. అడిగితే ఇక నీకు లాభం లేదబ్బా, నీకు బుక్కా మహేష్ బాబే సరిపోతారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని నా దగ్గర పంపించారు. అంటే బుక్కా మహేష్ బాబు గారు తెలియదు ఆయనకు, మొట్టమొదలు తెలుసు, మరి ముందే పంపితే అయిపోయేది కదా. ఈ గెలకడం ఏంటి, ఒకటోసారి గెలకడం బాహుబలి గెలకడం, రెండోసారి బాహుబలి గెలకడం, మూడోసారి బాహుబలి గెలకడం. ఎవడు అడగాలండి? మన నమ్మకమే వాళ్ళ పెట్టుబడి. ఏమైంది చివరికి, ఇప్పుడు నా దగ్గర మందులు వాడుకోవడం వల్ల పేషెంట్ తన పని తాను చేసుకుంటున్నాడు. ఇవాళ రేపట్ల పిల్లలు అమెరికాలో ఉన్న తర్వాత తల్లిదండ్రులు ఇండియాలోనే ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పాపం వాళ్ళ మిస్సెస్ వచ్చేసి పెద్ద ఆవిడ సమస్యలు ఆడుకున్నాయి. మళ్ళీ దాంతోపాటు వాళ్ళ మరదలో ఒక ఆవిడ ఉంటారు. ఇంతమందిని చూసుకోవాలి, రోజు వంటలు చేసుకోవాలి, మొగుడిని చూసుకోవాలి. పాపం మొగుడు మంచానికే పరిమితమైతే ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి? రాస్తే ఒక నవల అవుతుంది, సిడ్నీ షెల్టన్ నవల అవుతుంది. నాలాంటి వాడు రాస్తే సిడ్నీ షెల్టన్ నవల అవుతుంది. దుఃఖం అంటే ఇంత ఉంటుందా, బాధ అంటే ఇంత ఉంటుందా, ఆవేదన ఇంత ఉంటుందా, జీనమ్మ కడుపు మాట, జీవితం అంటే ఎలా ఉంటుందా అని అనుకుంటాం. సో కాబట్టి 3 సార్లు, ఒకటోసారి, రెండవసారి, మూడవసారి సర్కారు వారి పాట మాదిరిగా 3 సార్లు చేశాడు. మరి చివరికి ఏమంటున్నాడు, నీకు ఇంక ఇప్పుడు బుక్కా మహేష్ బాబే అంటే బుక్కా మహేష్ బాబు ముందు పంపితే ఏం ఆయన పేరు చెప్పుకొని బాగుపడతాం కదా, ఆ పెద్ద ఆయన పేరు చెప్పుకొని, అమ్మో గురుగారు పేషెంట్ని పంపించారు కదా అని. ఎందుకు ఈ గెలకడాలు ఎందుకు? కాబట్టి ప్రేక్షకులారా మీరు గుర్తుంచుకోవాలి, వెళ్ళి కోయించుకొని ఓడిపోయి నెత్తిమిని గుడ్డేసుకొని రావడం కాదు, ఓడిపోకముందే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ ఉన్నా. నా ఉద్దేశం, నాకు మంచి మిత్రులు ఉన్నారు అలోపతిలో కూడా, అట్లా కాదు, కానీ విషయము వ్యవహారం వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా సిస్టమ్ కోసం మాట్లాడాల్సినటువంటి అవసరము ఆగత్యము ఉంది. ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోవాల్సిన ఆస్కారం ఉంది. అయితే ఈ పేషెంట్ ఇందాక ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళ మిసెస్ చెవులో ఇల్లు కట్టుకొని చెప్తోంది, ఒరే నాయన ఈ ఆపరేషన్ చేయించుకోకరా తండ్రి, నా మాట విను, నేను మహేష్ బాబు గారు పట్టుకుపోతుందా అంటే కూడా నమ్మలే, నాకు ఆయుర్వేదం పైన విశ్వాసం లేదన్నాడు.
ఆడ కోయించుకున్నాడు. చివరికి ఆయన ఏం చెప్పారు, నువ్వు బుక్కా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళవయ్యా బాబు, ఇంకా అయిపోయింది, 3 సార్లు చేసేసాను, 4వ సారి చెయ్యను, చేస్తే నువ్వు అసలు భూమి మీదకే లేవు ఆయన చెప్పాడు. ఏం జరిగింది చివరికి? ఏమీ జరగలేదు, అంతా మేమేమే బెబ్బెబ్బే కథం. సో కాబట్టి మీరు ఇష్టం ఉన్నట్టుగా పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ వాడకుండా ఒక క్రమ పద్ధతిలో వాడితే అవి కూడా బాగానే పనిచేస్తాయి. ఎమర్జెన్సీ డ్రగ్స్ ఏవైనా ఇప్పుడు ఇన్సులిన్ లాంటివి కానివ్వండి, ఇట్లాంటి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కడ పనిచేస్తాయి చెప్పండి? ఏదో 4 రోజులు పనిచేస్తే 5వ రోజుకు అది పనిచేయదు. ఇవన్నీ సింథటిక్ డ్రగ్స్, మీకు తెలియట్లేదు. అది మరొక సందర్భంలో సింథటిక్ డ్రగ్స్ అంటే ఏంటి, అవి ఎట్లా వచ్చాయి చెప్తాను నేను ఒకసారి. సో మీకు అర్థం కావట్లేదు. వైద్యం అంటే కూడా కొంచెం అవగాహన పెంచుకోవాల్సిన ఆస్కారం ఉంది. సో కాబట్టి అవాస్కులర్ నెక్రోసిస్లో ఇష్టం ఉన్నట్ల పెయిన్ కిల్లర్స్ వాడకండి, ఇష్టం ఉన్నట్ల స్టిరాయిడ్స్ వాడకండి. ఇట్లా వాడడం వల్ల అంటే ముఖ్యంగా రుమేటైడ్ ఆర్థరైటిస్ కానీ, యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ కానీ, తర్వాత ఇతరత్రా ముఖ్యంగా ఈ కీలవాతం జబ్బులకు సంబంధించిన వాటిల్లో అంతర్భాగంగా ఇతరత్రా వేరే రోగాలు వచ్చినా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా స్టిరాయిడ్స్ కనుక ఎక్కువ వాడినట్లయితే అవాస్కులర్ నెక్రోసిస్ వస్తుంది. మళ్ళీ అవాస్కులర్ నెక్రోసిస్ వస్తే మనకు తెలీదు, అది 3rd, 4th స్టేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆపరేషన్ అంటారు, డీకంప్రెషన్ సర్జరీ అంటారు, మళ్ళీ చివరికి మన ప్రొడక్ట్ ఏజ్ ఖలాస్ అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ముందస్తుగా వ్యాధి నిర్ధారణ ఆయుర్వేదంలో మేము కూడా చేయగలను. మా దగ్గరికి వచ్చినట్లయితే శుభ్రంగా నార్మల్గా తగ్గిస్తున్నాం. ఎన్నో అవాస్కులర్ నెక్రోసిస్ కేసులు స్టేజ్ 2, స్టేజ్ 3 లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా బాగుపడిపోతూ ఉన్నారు. రైట్ గురుగారు, ఈరోజు అవాస్కులర్ నెక్రోసిస్ గురించి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అండ్ మెయిన్లీ స్టెరాయిడ్స్ గురించి కూడా, అండ్ ఆయుర్వేదంలో ఈరోజు ప్రత్యేకతలు కూడా మనం చాలా తెలుసుకున్నాము. ఇంకొక స్పెషల్ ప్రోగ్రామ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఇది వాళ్ళ మన గురు ఆయుర్ కేర్ కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారాలని తెలుసుకోండి. నమస్తే.